దేవుని మాటలు వినుటకు సిద్ధపడినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థనతో మన వాక్యంలోనికి వెళ్దాము. అందరూ ఏకీభవించండి. మమ్మల్ని అందరినీ మిక్కిలిగా ప్రేమిస్తున్న దయగలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు నాయన. మీ మాటలను మేమందరము నేర్చుకోవాలని ఈ గూగుల్ మీట్ కాన్ఫరెన్స్ లో సిద్ధపడి ఉండగా మీ పిల్లలందరి మనస్సును నాయన వాక్యం వైపే కేంద్రీకృతం చేయమని, మీ మాటల పట్ల ఆసక్తితో వారిని నింపమని అడుగుతున్నాను తండ్రి. ఎటువంటి దురాలోచనలు, ఎటువంటి అనాలోచనలు మాలో ఉండకుండగా వాక్యంపై శ్రద్ధ చూపి, అలాగే తండ్రి శుద్ధ హృదయంతో మేము మీ మాటలను నేర్చుకోగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. చెప్పబడుతున్న ప్రతి మాట చిన్నవాడు చెబుతున్నాడు కదా అని కాకుండా, వాక్యంలో ఉన్నది చెబుతున్నాడా లేదా అని మీ పిల్లలు గ్రహించుకొనగలుగుటకు సహాయమును దయచేయమని, చెబుతున్న నాకు, వింటున్నటువంటి మీ పిల్లలకు మీరే తోడై ఉండి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నా మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునబోతున్న అంశం పేరు దేవుని ఆస్తిని ఆక్రమిస్తున్న అపవాది. దేవుని ఆస్తిని ఆక్రమిస్తున్న అపవాది. సహజంగా ఇందులో మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నటువంటి మాట దేవుని ఆస్తి, ఇంకా ఎక్కువగా ఆస్తి. ఈ ఆస్తి అనగానే మనకి గుర్తొచ్చేది లోకంలో ఉన్నటువంటివే. లోకంలో ఉన్నటువంటివి ఆస్తులుగా మనం ఏవైతే అనుకుంటున్నామో అవి మనకు గుర్తొస్తాయి. సహజంగా ఆస్తి అంటే ఏంటో మనకు తెలియాలి కదా. ఆస్తి అంటే మనం సంపాదించుకున్నటువంటి సంపాదన, కష్టపడి కూడబెట్టుకున్నటువంటి స్వాస్థ్యం. ఇది సంపాదన, ఆస్తి అని మనం అంటుంటే, ఈ ఆస్తి రెండు రకాలుగా మనలో కూడా కనిపిస్తుంది. ఒకటి చరాస్తి, రెండు స్థిరాస్తి. చరాస్తి, స్థిర ఆస్తి. చరాస్తి అంటే బంగారం, వెండి, కరెన్సీ, కాగితాలే కావచ్చు, నాణెములే కావచ్చు, చరాస్తి. ఇక స్థిరాస్తి అంటే స్థిర ఆస్తి. స్థిరముగా ఉండిపోయే ఆస్తి ఏంటి? మనం ఎక్కడికి తీసుకువెళ్ళలేము దాన్ని. ఏంటది? అవసరమైతే ఆస్తి దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ మనతో పాటు ఆస్తి రాదు. పొలాలు, స్థలాలు, నిర్మించుకున్నటువంటి ఇల్లులు, బంగ్లాలు, పెద్ద పెద్ద భవనాలు, ఇవి స్థిర ఆస్తులు. చర ఆస్తులు సంపాదించిన ఈ సంపాదన తెలుసు. స్థిర ఆస్తుల గురించి, ఈ సంపాద గురించి మనకి లోకంలో తెలుసు. ఇక ఈ ఆస్తుల గురించి అంటారా? ఆస్తులు బాగా సంపాదించిన వారిలో అనిల్ అంబానీ తెలుసు, ముఖేష్ అంబానీ తెలుసు. అలాగే ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా డబ్బు సంపాదించిన వారిలో బిల్ గేట్స్ మనకు తెలుసు. ఎలన్ మాస్క్, ఇప్పుడు అతను మొదటి స్థానంలో ఉన్నాడు, అతను మనకు తెలుసు. ఇలా ఆస్తులు సంపాదించిన వారిలో ప్రజా నాయకులు మనకు తెలుసు, సినీ తారలు మనకు తెలుసు, అలానే గాయకులు మనకు తెలుసు. ఒక పాట పాడితే లక్షల్లో రూపాయలు తీసుకునే వారు మనకు తెలుసు. ఒక సినిమా నటిస్తే కోట్ల రూపాయల్లో వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు మనకి తెలుసు. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత పేరు. నెల శాలరీ ఎంత మీది అని అడుగుతారు కొంతమంది కదా. 25,000, 30,000, 40,000 అంటే
అంతేలే, రూమ్ రెంట్లకి, ఉండటానికి, తినటానికి సరిపోతాయి పిల్లలకి చదువులకి. అదే ₹1,00,000, 1,20,000, 2,00,000, 5,00,000, 10,00,000, ₹1,00,000. అమ్మో, గుండాగిపోయేంత పని అది. అంతే కదా. 10,00,000 నెలకి. అందరూ అబ్బుకుంటారు, ఆశ్చర్యపోతారు. లోకంలో ఆస్తులు సంపాదించమని ఒక సామెత కూడా ఉంది. అదేంటో తెలుసా? రేపటి కోసం ఇప్పుడే 4 రాళ్ళు వెనకేసుకో. ఏమంటారు? రేపటి కోసం ఇప్పుడే 4 రాళ్ళు వెనకేసుకో. ఆస్తులు సంపాదించు. నీకు, నీ పిల్లలకు, నీ మనవళ్లకు, నీ మనవరాళ్లకు, ఆ తర్వాత రాబోయే తరాల వారికి కావాలి కదా ఆస్తులు అని. ఆస్తుల గురించి, లోక సంబంధమైన ఈ విషయాల గురించి తెలుసుకున్న మనకి మరి దేవుని ఆస్తుల గురించి ఎప్పుడు అర్థమవుతుంది? ఇంతకీ దేవునికి కూడా ఆస్తులు ఉంటే ఆ ఆస్తులు కూడా ఇవేనంటారా? ఈ వెండి అనో, బంగారం అనో, లేకపోతే ఈ వజ్ర వైడూర్యాలనో, లేకపోతే మనం సంపాదించుకున్నటువంటి కరెన్సీ కాగితాలు, లేకపోతే కరెన్సీ నాణ్యములు అని అనుకుంటున్నారా? దేవుని ఆస్తులు ఏంటి? దేవుని ఆస్తులను ఆక్రమిస్తున్న అపవాది అనే టైటిల్ కదా మాది. ఇంతకీ దేవుని ఆస్తిని కూడా ఆక్రమించుకునేవారు ఉన్నారా? ఇదేంటండి? మనుషుల ఆస్తి అంటే ఆక్రమించుకునేవారు ఉంటే ఉండొచ్చు, ఉన్నారు కూడా. మనుషుల ఆస్తులను ఆక్రమించుకునేవారు లేరా? చాలా తెలివిగా మనతోనే ఆక్రమించుకునే సైబర్ నేరగాళ్ళు మనకు తెలుసు. నీకు 2 రోజుల్లో మనీ వేసేస్తాను, అర్జెంట్ గా నాకు 2,000 పంపిస్తావా ప్లీజ్ అని అడుగుతారు. వాళ్ళు కూడా మెసేజ్ పెట్టి మనకు తెలిసిన వారి ఫోన్ హ్యాక్ చేసి వాళ్ళ ఫోన్ లో నుంచి మనకు మెసేజ్ పెడుతున్నారు. మనం అనుకుంటున్నాము మనకు తెలిసిన వారే కదా, పలానా రాజు అంట అడిగాడు, మనకు తెలుసు కదా రాజు 2,000 పంపిస్తే మళ్ళీ 2 రోజులు పంపించేస్తానన్నాడు కదా, వేసేద్దాం అని వేసేస్తారు. తర్వాత మళ్ళీ రాజుకు ఫోన్ చేస్తే, నేనెప్పుడు అడిగాను, నేనెప్పుడు ఇవ్వమన్నాను 2,000, మళ్ళీ నా మీద నెట్టేస్తావేంటి నేరం అని అంటాడు. మరి ఆ రోజు మెసేజ్ పెట్టింది నువ్వు కాదా? నేను కాదు. మరి ఎవరు పెట్టారు? సైబర్ నేరగాళ్ళు. అవునా కదా? మన ద్వారానే ఫోన్ పే లేదా గూగుల్ పే చేయించుకుని మన ఆస్తులను దొంగిలించే, ఆక్రమించే, లేదా ఇంకొక మంచి మాట అపహరించే దొంగలు మనకి లోకంలో కనిపించారు. బ్యాంకుకు కూడా దొంగతనం చేసే దొంగలు మనకి తెలుసు. తెలివిగా పగటిపూటే పట్టపగలే దొంగతనాలు చేస్తున్నటువంటి దొంగలు మనకి తెలుసు. కానీ దేవుని ఆస్తిని ఆక్రమిస్తున్న ఈ సాతానుగాడు అని ఈ దొంగ గురించి మనకేం తెలుసు? వీడేం దొంగతనం చేస్తున్నాడు దేవుని ఆస్తి అని అంటే? ఇప్పుడు మనకి దేవుని ఆస్తి అంటే ఏంటో అర్థం కావాలి. దేవుని ఆస్తి అంటే ఏంటి? ఇంతకీ దేవుని ఆస్తుల గురించి మనం ఆలోచిస్తున్నాం కదా, రైట్, చూద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుని ఆస్తి గురించి ఎక్కడ చెప్పబడింది? సమూయేలు దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం చూడండి. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చి స్వాస్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం నేనే చదువుతున్నాను, ఓకేనా? మీ వాయిస్ నాకు వినిపించదు, నేను పెట్టుకున్నది బోయో మైక్, ఇయర్ ఫోన్స్ కాదు, ఓకేనా? రైట్ అండి. 29వ అధ్యాయం 14వ వచనంలో, ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను? నా జనులెంత మాత్రపు వారు? సమస్తమును నీ వలననే కలిగెను గదా, నీ స్వసాంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. దేవునితో దావీదు గారు ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని మందిరం గురించి దావీదు గారు
జాగ్రత్తగా వినండి, ఈ సందర్భం మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఈ ఒక్క మాట. దేవుని మందిర నిర్మాణం దావీదు గారు కట్టకూడదు. అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్ సొలొమోను గారు మాత్రమే కట్టాలి. దేవుని మాట ప్రకారంగా సొలొమోను రాజు గారు మాత్రమే దేవుని మందిరం నిర్మించాలని సొలొమోను గారు దావీదు గారితో చెబితే, మరి దావీదు గారు ఏమనుకుంటున్నారు, కట్టేది సొలొమోనే అయినా కట్టడానికే మాత్రం ముందుగా నేను అన్నిటినీ సిద్ధపాటు చేసేయాలి, వెండి బంగారం ఏవైతే ఉంటాయో అవన్నీ అనుకుని ముందుగా ప్రజలతో చెప్పాడు, మీరందరూ కూడా దేవుని మందిరం కోసం పనిముట్లు కోసం మీరందరూ మీ ఆర్థిక సహాయాన్నో లేకపోతే మీకున్నటువంటి సామర్థ్యం కొలది ఏవైతే ఇస్తారో అవన్నీ తీసుకుని రండి, ఇవ్వండి అని అంటే జనాలందరూ తీసుకుని వచ్చారు. ఆ సంతోషంతో జనాలు ఇచ్చినటువంటి ఆ సాంపద్యం గురించి మాట్లాడుతూ దావీదు గారు ఏమంటున్నాడు తెలుసా, దేవునితో మాట్లాడుతూ ఏమంటున్నాడో, నీ స్వసాంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. స్వసాంపాద్యము అంటే సొంత సంపద, సొంత ఆస్తి, సొంత స్వాస్థ్యము అని అర్థం. స్వసాంపద్యము అంటే ఇప్పుడు దేవుని స్వసాంపద్యమా, వెండి గాని బంగారము కానీ వీరు తీసుకొచ్చినటువంటి పనిముట్లు ఏవైనా కానీ లోకంలో వారు ఇస్తున్నటువంటి ఏదైనా కావచ్చు. ఇదేంటండి దేవుని ఆస్తులు అని అంటే ఏదో అనుకున్నాం, మరలా ఈ ఆస్తుల గురించి చెప్పారు అనుకుంటున్నారా? ఇది కూడా దేవునిదే అని చెబుతూ తర్వాత మీకు కూడా చెబుతాను. రైట్, ఇప్పుడు లోకంలో కనిపించేది ఏదైనా దేవునిదే అని, అది దేవుని స్వసాంపద్యము అని మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనము. కీర్తనలు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనము ఒక్కసారి మనం చదువుకుందాం. కీర్తనలు గ్రంథము 24వ కీర్తన 1వ వాక్కు మనం అక్కడ చదువుకొనగలిగితే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. చూడండి, దేవుని సంపద గురించి మాట్లాడుతూ, ఏది దేవా నీ సంపద, ఏది దేవా నీ ఆస్తి, నీ స్వాస్థ్యం ఏది దేవా ఒకసారి మాకు చెప్పవా అని అడిగితే, దేవుని మాట ఇక్కడ మనకు సెలవిస్తుంది, భూమి దేవునిదే, దాని సంపూర్ణతయు దేవునిదే. భూమి దేవునిదైతే దాని సంపూర్ణత కూడా దేవునిదేనా? ఆలోచన చేయండి. ఒక రైతు 1 ఎకరం పొలాన్ని కలిగి ఉన్నాడు అనుకుంటే, ఆ పొలం కింద గనులు ఏవైతే ఉంటాయో ఆ గనులన్నీ ఆ రైతుకే సంబంధిస్తాయా లేకపోతే పక్క రైతుకు సంబంధిస్తాయా? ఏ గనులైనా కావచ్చు, బంగారపు గను, లేకపోతే క్రూడ్ ఆయిల్ గను, లేకపోతే బొగ్గు గను, ఏదైనా కావచ్చు, లేకపోతే ఆ క్రింద గ్రానైట్ గను, ఏదైనా ఒక గని అక్కడ ఉంటే ఆ గని భూమి గల రైతుదా, ఆ భూమి కలిగి లేని ఉన్నటువంటి పక్కవానిదా? ఒకప్పుడు చట్టం చేసింది ప్రభుత్వం, భూమి లోపల ఉన్నది ప్రభుత్వానికే అని. తర్వాత మళ్ళీ చట్టం మార్చేసింది, ప్రభుత్వం రైతుకే సంబంధిస్తుంది అది అని. అలాగే ఈ విషయం మనకు అర్థమైతే, మరి భూమి అంతా దేవునిదే. ఎవరు కష్టపడి చేశారు భూమిని? నేను చేశానా, మీరు చేశారా? నేను చేయడానికి నాకంటే ముందు కూడా చాలా మంది భూమి మీద ఉన్నారు. పోనీ నా తండ్రులు చేశారా, నా తాతలు చేశారా, నా ముత్తాతలు చేశారా, వారి తాతలు వారి ముత్తాతలు చేశారా, ఆదాము చేశాడా, హవ్వ చేసిందా? ఎవరు చేశారు భూమిని? జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుగాకని పలుకగా, ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఎవరు పెట్టుకున్నారు భూమిని? ఎవరు పెట్టుకున్నారు ఆరిన నేలకు భూమి అని పేరు? ఎవరు పెట్టారు ఆ జలములలో నుంచి మధ్యకు ఆ ఆరిన నేలని? దేవుడే కదా. ఇప్పుడు దేవునిదే భూమి అయితే మరి భూమి లోపల ఉన్న గనులు నీవెలా అవుతాయి? అందుకే అంటున్నాడు, భూమి దేవునిదే, దాని సంపూర్ణతయు దేవునిదే. నెక్స్ట్ ఇంకొక మాట వాడాడు తర్వాత, లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే లోక నివాసులు కూడా యెహోవా వారేనా? నేను మా ఆవిడ వాడనండి, ఒక ఆవిడ, నేను మా ఆయన దానినండి, నేను మా ఆయన దానినండి. ఒకరు పెళ్లి కాకపోతే నేను నా తల్లిదండ్రుల వాళ్ళమండి. మేము ఎవరము? మా తల్లిదండ్రుల వాళ్ళమండి. మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ అనుకుందాం, నువ్వు అన్నట్టే అనుకుందాం. నువ్వు నీ తల్లిదండ్రుల దానవైతే, నువ్వు నీ తల్లిదండ్రుల వాడవే అయితే
మరి ఆ తల్లిదండ్రులకు మరి ఎవరిచ్చారు జన్మ? వాళ్ళ తల్లిదండ్రులు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరిచ్చారు జన్మ? అలా చివరికి వెళ్ళిపోతే ఎవరి నుంచి వచ్చాము మనమందరము? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు మరి అందరూ ఎవరి వారు? అందరము దేవుని వారము. మనమందరము యెహోవా వారము. ఇది తెలియక లోకంలో దేవుని వారమని మర్చిపోయి, దేవుని కోసం బ్రతకాలని మర్చిపోయి, దేవుని కోసం ఆలోచించాలనే విషయాలు గుర్తులేక పాపములో పడిపోతూ మానభంగాలు, వ్యభిచారాలు, నరహత్యలు, కుళ్ళు, కుతంత్రాలు, ఒకరి మీద ఒకరు మత్సరాలతో నిండుకోవటాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? లోకంలో ఈ యొక్క పాపపు పరిస్థితులు, దుస్సంఘటనలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఆలోచించేద్దాం. ఎందుకు అనంటే మనము దేవుని వారము అనే విషయం సమాజానికి అర్థం కాలేదు. మనం దేవుడి నుంచి వచ్చాము, పరిశుద్ధుడైన దేవుడి నుంచి లోకానికి మనం ఉద్భవించాము అనే విషయం సమాజానికి ఉపదేశించేవారు లేకపోవటం వలన సమాజం తప్పుదోవ పట్టింది. రైట్. ఇంకా ఆలోచన చేయగలిగితే ఇక మనం దేవుని వారమా అని అంటే దేవుడు కూడా బైబిల్లో ఇంకొక మాట రాయించాడు. ఆ మాట కూడా చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరము? ఆయన మేపు గొర్రెలము. గొర్రెలేంటి అనుకుంటున్నారా? ఈ విషయాన్ని మనం ఆలోచించేద్దాం జాగ్రత్తగా. వినండి ఒకసారి. పాత నిబంధనలో కూడా గొర్రెలకు సంబంధించిన విషయాలు ఆలోచన చేస్తే గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు అనే వాక్యం మనకి బైబిల్లో కనిపిస్తుంది. ఒకసారి ఆ మాట చూడండి అనుమానం లేకుండా. ఆది కాండము 26వ అధ్యాయము 14వ వచనం. ఆది కాండము 26వ అధ్యాయము 14వ వచనంలో ఇస్సాకు ఆస్తి గురించి చెబుతూ, అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అంటే ఆస్తి ఉంటే అసూయ పడతారా? ఇక్కడ విషయం గమనించండి. మీరు ఎప్పుడైతే క్రమక్రమంగా లోకంలో కూడా డెవలప్ అవుతూ ఉంటారో అప్పుడు మత్సర పడే వాళ్ళు మీ వెనక క్రమక్రమంగా వీళ్ళు అభివృద్ధి పొందుతారు. మీ డెవలప్మెంట్ అందరూ నోర్చుకోలేరు కదా. మీ డెవలప్మెంట్ చూసి అందరూ తట్టుకోలేరు కదా. మీరు ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతారో, డెవలప్ లోనికి వెళ్తారో, ఇక మత్సర పడే వాళ్ళు కూడా మీకు డెవలప్మెంట్ లోనే ఉంటారు. అందరినీ తట్టుకోవాలి, అన్ని బాధలు తట్టుకోవాలి, అన్ని శ్రమలు మనం తట్టుకోవాలి. మరి ఇక ఇస్సాకు విషయానికి వస్తే ఇతను డెవలప్మెంట్ గురించి చెబుతూ, గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి అంటే గొర్రెలు గొడ్లు కూడా ఆస్తియేనా? ఆలోచన చేయండి. అవును కదా అండి. ఈ రోజు అంటే కరెన్సీ కాగితాల ఆస్తి, ఈ రోజు అనంటే కరెన్సీ నాణెములు సంపాదిస్తే ఆస్తి. మరి ఒకప్పుడు ఉన్నటువంటి ప్రజలు దేనిని ఆస్తిగా భావించేవారో తెలుసా? గొర్రెలు ఎక్కువ ఉంటే ఆస్తి. వేలాది గొర్రెలు, వేలాది పొట్టేళ్ళు, వేలాది మేకలు ఇవి సంపాదిస్తే ఆస్తి గలవారు. వేలాది గొడ్డలు, వేలాది ఎద్దులు, వేలాది ఆవులు సంపాదిస్తే, ఒంటెలు, గుర్రాలు సంపాదిస్తే ఇవి ఆస్తులు ఆ రోజు. మరి దేవునికి కూడా ఆస్తి అంటే దేవునికి కూడా గొర్రెలు ఉన్నాయా? ఉన్నాయి. అవి 4 కాళ్ళ గొర్రెలు కాదు, 2 కాళ్ళ గొర్రెలు. అవి గడ్డి మేసే గొర్రెలు కాదు. చక్కని ఆహారము, పండ్లు, పలహారాలు, మాంసాహారాలు తినే 2 కళ్ళు కలిగిన 2 గొర్రెలు, 2 కాళ్ళు కలిగినటువంటి గొర్రెలు. ఆ గొర్రెలే మనం. అందుకే కీర్తనగారుడు చెబుతున్న మాట ఇప్పుడు చూడండి. ఆ మాట కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు రండి అక్కడికి. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము
కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? మనము ఆయన మేపు మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం అంటే గొర్రెల ఆస్తి అక్కడ మనం చదివాం కదా. అంటే ఇప్పుడు గొర్రెల ఆస్తి ఎవరికి ఉంది? ఈరోజు భూప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది జనాభా అనంటే ఇప్పుడు దేవునికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 800 కోట్ల గొర్రెలు ఉన్నాయా? అర్థం కావటం కోసం గొర్రె అన్నాడండి. ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనల్ని తన భద్రతలో, తన కేర్లో పెట్టుకుని చూస్తున్నాడు కాబట్టి గొర్రె అనే ఆ విషయాన్ని అక్కడ వాడటం అనేది జరిగింది. రైట్, గొర్రెల ఆస్తి. ఇప్పుడు మనం దేవునికి ఆస్తి అని అంటే ఇప్పుడు ఈ ఆస్తిని అపవాది ఆక్రమిస్తున్నాడా? ఈ ఆస్తిని అపవాది అపహరిస్తున్నాడా? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. మరి ఇప్పుడు లోక నివాసులు అంటే మనుషులు. లోక నివాసులు ఎవరు? యెహోవా వారు. మరి ఇప్పుడు యెహోవా వారైనటువంటి మనము, యెహోవా వారమైనటువంటి ప్రజలు, యెహోవా వారైనటువంటి దేవుని ఆస్తి సాతానికి స్వాస్థ్యం ఎలా అయ్యింది? అందరూ ఆలోచించేయండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత సాతాను గురించి మాట్లాడుతూ, సాతాను గాడికి చాలా పేర్లు ఉన్నాయి. వాడుకున్నటువంటి పేర్లు మీకు తెలుసు కదా. సాతాను, తర్వాత దురాత్మ, దుష్టాత్మ, భ్రష్టాత్మ, అపవాది, ఎర్రనిదైన మహాఘట సర్పం, సర్పం. ఆ తర్వాత ఇంకా పేర్లు మీకు తెలిసే ఉంటాయి సాతాను గురించి. అపవిత్రాత్మ అని, ఇలాంటివి చాలా మనకు తెలుసు. ఇక ఆ వాడుకున్నట్టు ధర్మ విరోధి, రైట్, ధర్మ విరోధి, ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ యేసుక్రీస్తు వారు వాడిని ఇంకొక పేరుతో పిలిచాడు. ఏంటో తెలుసా? లోకాధికారి. లోకాధికారి అని అన్నాడా? చూడండి ఆ మాట ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. లోకాధికారి బయటకు త్రోసివేయబడటం ఏంటి? త్రోసివేయబడటం గురించి మనకు వద్దు ఇప్పుడు. ప్రజెంట్ ఇప్పుడు మన పాఠం అది కాదు. అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ పట్టుకోవలసిన మాట ఏంటి? లోకాధికారి అంటే లోకానికి అధికారి తండ్రి అని దేవుడు, కాబట్టి తండ్రి అని దేవుడు త్రోసివేయబడుతున్నాడు అని అంటారా? కాదు కాదు. అక్కడ లోకాధికారి అని అంటే దేవుని తీసుకుని రాకూడదు. పోని లోకాధికారి అన్నాడు కాబట్టి అక్కడ హేరోదుని తీసుకుని పెడదామా? లోకాధికారి అన్నాడు కాబట్టి అక్కడ పిలాతుని తీసుకొచ్చి పెడదామా? లోకాధికారి అన్నాడు కాబట్టి అక్కడ ఎవరినైనా లోకంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారు కదా అని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ జాయింట్ చేద్దామంటారా? కాదు. లోకాధికారి అంటే ఎవరన్నమాట? అక్కడ అపవాది, సాతాను, ఎర్రనిదైన మహాఘట సర్పం, జనాలందరినీ నాశనం చేస్తున్నటువంటి ఆ దెయ్యంగాడి. రైట్, వాడు గురించి చెబుతూ లోకాధికారి అన్నాడు. అంటే ఈ లోకమంతా దేవునిదే అని, దేవుని వారే అని, దేవుని మేపు గొర్రెలు అని మనకు అర్థమైనప్పుడు మరి ఇక్కడ మరలా వీళ్ళందరూ దెయ్యంగాడి వారు అని ఎలా అంటున్నాడు? ఈ లోకమంతా దెయ్యం వశం ఎలా అయిపోయింది? ఎప్పుడైతే దేవుడు పండు తినొద్దని చెప్పాడో అప్పుడు వారు పండు తిన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరి వారయ్యారు? దేవుని వారు కాస్త దెయ్యం వారయ్యారు. ఆ తర్వాత తమ్ముణ్ణి చంపిన కయ్యను ఎవరి వాడయ్యాడు? దేవుని వాడు కాస్త దెయ్యం వాడయ్యాడు. ఆ తర్వాత ఆది కాండంలో దేవుని ప్రజలు లోక సంబంధమైన స్త్రీలను మోహించి వారిని పెళ్లి చేసుకుని లోక సంబంధమైన పనుల్లోనే ఉండిపోయి తినుచు త్రాగుచు జలప్రళయంలో కలిసిపోయిన వాళ్ళందరూ ఎవరు? దేవుని వారే ముందు, తర్వాత దెయ్యం వారైపోయారు. ఇలా దేవుని వారు కాస్త దెయ్యం వారైపోయారు. దెయ్యం వారైపోయి దెయ్యానికి అధికారం ఇచ్చేశారు. దేవుని మాట వినటం మానేరు. దేవుని మాట మానేసి దెయ్యం మాట వింటూ నువ్వు చెప్పిందే చేస్తాం. విగ్రహానికి మొక్కమంటావా? రైట్, మొక్కేస్తాం.
కరెన్సీని మొక్కమంటావా? రైట్, కరెన్సీని మొక్కుతాం. దేవుణ్ణి మానేయమంటావా? రైట్, దేవుణ్ణి మానేస్తాం. ఆదివారం ఆరాధనకి వెళ్ళొద్దంటావా? వెళ్ళవలే, మాకు పనులున్నాయి, డోంట్ వర్రీ. పాటలు పాడటం వద్దంటావా? అయితే నా గొంతు బాలేదని చెప్పేస్తానులే. వాక్యం చెప్పటం మానేయమంటావా? అయితే టైం లేదు అని చెప్పేస్తాను. సభలకు వెళ్ళమని ఎవరైనా పిలిస్తే కుదిరితే వస్తాను బ్రదర్ అని చెబుతాను. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరి వారం అయిపోతున్నాం? ఇలాగా దెయ్యం వారం అయిపోతున్నాం, సాతాను వారైపోతున్నారు. దేవుని పిల్లలే, దేవుని సంతానమే, దేవుని కోసం పుట్టిన వారే, కానీ దెయ్యం కోసం బ్రతుకుతున్నారు. దేవుని విడిచారు, దెయ్యపు పనుల్లో ఉండిపోయారు. అపవిత్రాత్మ అంధకారంలో వీళ్ళందరూ కూడా మునిగిపోయారు. అందుకే దేవుడు బాధపడుతూ, ఈ లోకాధికారి నేను కాదురా, వాడేరా లోకాధికారి, నన్ను అధికారంలోంచి తీసేశారు, వాడికి అధికారాన్ని ఇచ్చేశారు. మనకు తెలిసిందేంటి? దేవుణ్ణి కాస్త అధికారంలోకి తీసేసి మనుషుల అధికారంలోకి పెట్టుకున్నారు అని మాత్రం మనకు తెలుసు. ఎందుకంటే పాత నిబంధనలో సమూయేలు గారి దగ్గరకు వచ్చి లోక మర్యాద చెప్పి మాకు రాజు కావాలని అడిగారు కాబట్టి దేవుని అధికారం లేదు, మనుషుల అధికారం ఉందని మాత్రం మనకు తెలుసు. కానీ ఇది మనుషుల అధికారం కూడా కాదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు ఎవరి అధికారం చలామణి అవుతుంది అంటున్నాడు యేసుక్రీస్తు వారు? దెయ్యంగాడి అధికారం, సాతానుగాడి అధికారం, అపవిత్రాత్మ అధికారం ఉండిపోయింది. అంటే ఇప్పుడు మనమందరం ఎవరి వారము? ఎవరికి ఆస్తి అయిపోయాము? ఇంకొక మాట చూద్దాం. యేసుక్రీస్తు వారితో సాతాను మాట్లాడుతూ కొండ మీదకు తీసుకువెళ్ళి అక్కడ ఏమంటున్నాడో ఈ మాట మీకు గుర్తు రావాలి. రైట్, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఇదేంటిది? యేసు ప్రభువుకి ఇస్తే ఎవరివ్వాలి? మనమా? కాదు. సాతానా? కాదు. ఎవరివ్వాలి? తండ్రి అయిన దేవుడు ఇవ్వాలి. ఇక్కడ సాతాను నేను ఇస్తానంటుంది ఏంటి? లోకాధికారం, లోక రాజ్యముల మహిమనంతా చూపించి నాకు సాష్టాంగపడు, నేను ఇచ్చేస్తానంటుందంటే ఇప్పుడు ఇవ్వటానికి లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ ఎవరి అధికారంలో ఉన్నాయి? రాజ్యం అంటే ఏంటి? కత్తులు, కటార్లు, బాంబులు, అంటే యుద్ధ నౌకలు కాదు. రాజ్యం అంటే మనుషులే. ఇది తెలియక చాలా మంది రాజ్యం అన్నాడు కాబట్టి దేశ భూభాగాలను, రాజ్యం అన్నాడు కాబట్టి దేశంలో ఉండేటువంటి మారణాయుధాలను, రాజ్యం అంటే యుద్ధాల గురించి ఆవేలో ఆలోచించేస్తారు. ఆవే కాదు. రాజ్యము, లోక రాజ్యములంటే భారతదేశం ఇదొక రాజ్యం, పాకిస్తాన్ దేశం అదొక రాజ్యం. దేశం మరలా ప్రజలండి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని గురజాడ అప్పారావు గారు చెప్పిన మాట, కవిత్వం మనందరికి బాగా తెలుసు కదా. రైట్, ఇప్పుడు దేశం అంటే మనుషులు, రాజ్యం అంటే మనుషులు. భారత రాజ్యం మనుషులు, పాకిస్తాన్ రాజ్యం మనుషులు, అమెరికా రాజ్యం అగ్ర రాజ్యం అంటున్నాం, బ్రిటన్ రాజ్యం మనుషులు. ఇప్పుడు లోక రాజ్యముల మహిమ చూపించి నీకు ఇచ్చేస్తానంటుందంటే ఇప్పుడు మనుషులందరినీ నీ వశం చేస్తాను, నువ్వు ఏది చెప్తే అది వినేటట్టుగా చేస్తాను, నాకు మొక్కితే చాలు, నాకు మొక్కితే చాలు, నాకు మొక్కు చాలు, నీకు ఇచ్చేస్తా. ఏంటే నువ్వు ఇచ్చేది? నేను తీసుకుంటా. ఎవరు? యేసుక్రీస్తు. సాతానా ఇక్కడి నుంచి పో అన్నాడు. ఇంకా నీ ప్రభువుని శోధించకూడదు అంటే ఇప్పుడు సాతాను ఇక్కడ ఈ విషయం నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు లోకరాజ్యం ఎవరి వశంలో ఉంది? యేసు ప్రభు వశంలో లేదు, దేవుని వశంలో లేదు. యేసు ప్రభు చెబితే వినేటట్టుగా లోకం లేదు. ఎవరు చెబితే వినేటట్టుగా ఉంది లోకం అంతా? అపవాది చెబితేనే వినేటట్టుగా ఉంది. చిన్న పిల్లాడి నుంచి పండు వృద్ధాప్య దశకు వచ్చిన ముసలివాని వరకు కూడా మీరు చూడండి. ఎరా నాన్న, ఫోన్లో ఏంటిరా ఆ పాటలు చూస్తావు, ఆ మాటలు చూస్తావు, ఆ వీడియోలు చూస్తావు, అస్తమాల బెంటను, అస్తమాల మోటుపత్తులు, అస్తమాల అవేవో కార్టూన్లేనా? కాసేపు సూపర్ బుక్ చూడు,
అందులో దేవుని కుమారులు మనకు కనిపిస్తారు. దావీదు వీరుడు, దానియేలు మహానుభావుడు, అలాగే సంసోను గురించి అందులో చరిత్ర ఉంది. ఇవి చూడరా అంటే నో, నాకు మోటు పత్తులు కావాలి. అవసరమైతే ఫోన్ పగల కొట్టేస్తాను, అవసరమైతే గోడకు ముఖం చాటుకుని అక్కడే ఏడుస్తాను, అవసరమైతే తిండి తిప్పలు మానేస్తాను, స్కూల్కి వెళ్ళటం కూడా మానేస్తా. నాకు కావాల్సిందే మోటు పత్తులు. చిన్న పిల్లాడు కూడా ఎవరి వశంలో ఉన్నాడు చెప్పండి? ఇక పండు వృద్ధాప్య దశకు వచ్చిన వాళ్ళకి, తాత, మామ, బామ్మగారు, తాతగారు, రేపో మాపో చనిపోయే రోజులు వచ్చేసాయి, నరకానికి వెళ్ళిపోతారు, దేవుణ్ణి నమ్ముకోండమ్మా, ఇప్పుడైనా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పండి. నరకమా? ఎవరు చూసి వచ్చారులే నాయన, ఎవరంటారా మాట? వాళ్ళు. అంటే చిన్న పిల్లాడి నుంచి పండు వృద్ధాప్య దశకు వచ్చినటువంటి ముసలివాని వరకు కూడా ఎవరి వశంలో ఉన్నారు చెప్పండి? ఇక యువత అంటారా, వీళ్ళు ఇంకా పెట్టరేగిపోయారండి. వీళ్ళు అస్సలు పట్టుకోలేమండి. వీళ్ళు హెయిర్ స్టైల్స్, వీళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్స్, వీళ్ళ యొక్క మాట తీరు, వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళ యొక్క ప్రేమలు ఇంకా పట్టుకోలేనంత తారాస్థాయికి పెరిగిపోయింది వాళ్ళ పాపం. అంటే సాతానుగాడు మనుషుల్ని ఏం చేసేశాడు? దేవుని పిల్లల్ని కాస్త తన పిల్లలుగా మార్చేసుకున్నాడు. అందుకే యేసు ప్రభు బాధపడుతూ బాధపడుతూ బాధపడుతూ, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులురా, నా సంబంధులు కాదురా అని అన్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట? సాతాను గాడి గురించి. ఎందుకంటే గౌరవం ఇవ్వాలని నేను సాతానుని గాడు అనే పిలుస్తాను. సాతాను గాడు. సాతాను గాడి గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అంటే మన అందరికీ కన్న తండ్రి అయిన దేవుడు యెహోవా అని, సైన్యములకు అధిపతి అని, ఉన్నవాడు అని మోషే గారి కాలంలో, సర్వశక్తి గల దేవుడు అని, ఇలాంటి పేర్లు మనకు తెలుసు. కానీ నరహంతకుడేంటి, అబద్ధానికి జనకుడేంటి, సత్యమందు నిలిచిన వాడు కానివాడు, సత్యమందు నిలవని వాడేంటి? వీడెవడు? వాడే దయ్యం, సాతాను. అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా, దేవుని పిల్లలందరూ కూడా ఎవరికి పిల్లలైపోయారు? అందుకే యేసుక్రీస్తే కాదండి, రోషంతో, పౌరుషంతో, కోపంతో కూడా బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా ఏమంటాడు తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి నేర్పిన వాడు ఎవడు? అంటే ఎవరి సంతానమని యోహాను గారు కూడా చెబుతున్నారు. సర్వశక్తి గల దేవుని సంతానమా అని అంటున్నాడా? సర్ప సంతానమా అని అంటున్నాడా? దేవుని ఆస్తి ఎవరి ఆస్తిగా మారిపోయింది? దేవుని స్వాస్థ్యం ఎవరికి దగ్గరైపోయింది? మనకి లోకల్ ఒక సామెత తెలుసు కదా, సొమ్ము చేసుకున్నది ఒకడైతే సోకులు చేసుకున్నది ఇంకొకడంట. అందుకే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అంటారు. అంటే ఇప్పుడు సొమ్ము ఎవరిది? దేవునిది. సోకులు ఎవరివి? దేవుని సొమ్ముతో వాడు చేస్తున్నాడు సోకులు, వాడు వేస్తున్నాడు వేషాలు, వాడు నటిస్తున్నాడు లోకంలో నటనలు. దేవుడు కష్టపడి కన్నాడండి మనల్ని, దేవుడు కష్టపడి చేసుకున్నాడండి ఈ ఆకారాలని. ఏమండి, ఈ 9 నెలలు కష్టపడిన ఆకారం ఈ భూమి మీదకి వచ్చింది అని అంటే ఎంత కష్టపడ్డాడు దేవుడు. ఈ 9 నెలల ఈ ఒక్క ఆకారం, 60 సంవత్సరాల ఈ యొక్క జీవం ఈ భూమి మీద నిలవటానికి దేవుడు ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాలు కష్టపడి ఆకాశాన్ని, భూమిని, తర్వాత గ్రహాలను, నక్షత్రాలను, చెట్లను, నీటిని, పక్షులను, చేపలను
జంతువులను, పురుగులను, పాములను, సకల కోటి జీవరాశులను ఎన్నో కోట్ల 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 సంవత్సరాలు కష్టపడి చేస్తే సొమ్ము చేసుకున్నాడు మనల్ని దేవుడు. ఆ సొమ్ముని ఆక్రమించుకున్నాడు, సోకులు చేస్తున్నాడు అపవాది. ఎందుకండి మనం ఇంకా సాతాను సొత్తుగా ఉండాలి? ఎందుకంటే ఇంకా మనం దేవుని సొత్తుగా మారకూడదు? ఆలోచించేద్దాం. ఇంకొక మాట మనం చూడగలిగితే అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూస్తే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. అంటే ఎప్పుడు దేవుని సొత్తుగా ఈ ప్రజలు మారతారు? ఎప్పుడు వీళ్ళందరూ దేవుని ఆకర్షణలోనికి వెళతారు? యేసుక్రీస్తు వారు పైకెత్తబడినప్పుడు. అంటే మరలా దేవుని సొత్తు దేవునికి దగ్గర అవకాశం ఉందా అండి అంటే ఉందనా? దేవుని ప్రజలు మరలా దేవునికి దగ్గరయ్యే, దేవుని స్వాస్థ్యం మరలా దేవుని చేరుకునే ఆ ఆసన్నమైన సమయం ఉందా అనంటే ఉంది. అది ఎప్పుడో కాదు, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేచి మరలా లేగుస్తారు కదా, మృత్యుంజయునిగా లేగుస్తారు కదా, అప్పుడు మరలా దేవునికి స్వాస్థ్యంగా మనం మార్చబడిపోతున్నాం. అందుకే అన్నాడు దేవుడు మరలా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని ఉంటది అక్కడ. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని సొత్తు కాస్త సాతాను సొత్తు అయిపోయింది. మరలా సాతాను దగ్గర నుంచి దేవుడు మరలా తన సొత్తుగా చేసుకోవటానికి కుమారుడిని యేసుక్రీస్తు వారిని పంపించారు. ఆయన రక్తాన్ని భూమి మీద కార్పించారు. శిలువ మీద ఆయన రక్తం కారిన తర్వాత ఆయనను నమ్మి ఎవరైతే నిజంగా మా పాపాలు పోవాలి, మేము ప్రక్షాళనలోనికి రావాలి, రక్షణ పొందాలి, పరలోకం చేరుకోవాలని ఎవరైతే అనుకుంటారో వారందరూ మరలా దేవుని స్వాస్థ్యం అయిపోతున్నారు. వారందరూ మరలా దేవునికి సొత్తు అయిపోతున్నారు. ఇలా దేవుని సొత్తు అవుతున్నారు అని అంటే కారణం దేవుని ఆస్తుల పరిరక్షణ. లోకంలో ఆస్తుల పరిరక్షణ తెలుసు కదా. కొన్ని సంఘాల వారు ఆస్తులను పరిరక్షించుకుంటారండి. క్రైస్తవులు అనుకోండి, చర్చిల్లో చందాలు ఉంటాయి. ఆ చందా మరలా ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు కదా, వారు కూడా పరిరక్షణ సంఘం ఒకటి ఉంటుంది. అలానే ముస్లిమ్స్ అనుకోండి, వాళ్ళ మస్జీదుల్లో ఉన్నటువంటి ఆ ఆస్తులు, అక్కడ వచ్చినటువంటి ఆ కానుకలను కూడా వాళ్ళు పరిరక్షించుకోవడానికి ముస్లిం ఆస్తుల పరిరక్షణ సంఘం. అలాగే టిటిడి ఆస్తుల పరిరక్షణ సంఘం మీరు వినే ఉంటారు. టిటిడి అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల పరిరక్షణ సంఘం అంటే ఆ ఆస్తులు ఎవరికి పడితే వారికి వెళ్ళకూడదు. మరలా ఆస్తులు వాటిని కూడా పరిరక్షించాలి, దొంగల చేతుల్లో పడిపోకుండా. ఆస్తులను పరిరక్షించే సంఘం ఉందా లోకంలో? ఉంది. మన ఆస్తులను కూడా పరిరక్షించుకోవాలని ఎలా పడితే అలా బయట పెట్టకుండా ఫోన్లు భద్రంగా ఫోన్ పేలో దాచుకుంటున్నాం, గూగుల్ పేలో దాచుకుంటున్నాం. దానికి ఒక లాక్ పెట్టేస్తున్నాం, 4 అక్షరాలు లేదా 4 అంకెల 1 2 3 4 లేదా 6 అయితే 1 2 3 4 5 6 లెటర్స్. ఇలా ఆస్తులను దాచుకుంటున్నాం. బ్యాంకుకి వెళ్ళి డబ్బులు వేసి అక్కడ దాచుకుంటున్నాం. ఇక మన దేశంలో కూడా ఆస్తులను సరిగ్గా దాచుకోలేము. ఇక్కడ కూడా దొంగిలించే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇక్కడ దాచుకుంటే అమౌంట్ ఎంత అనేది జనాలకు తెలిసిపోతుంది అని బయట దేశంలో స్విట్జర్లాండ్ లో దాచుకుందాం, స్విస్ బ్యాంక్ లో దాచుకుందాం అని అక్కడ దాచుకుంటున్నారు. ఆస్తులను రక్షించుకుంటున్నారు. ఆస్తులను, భూమిని రక్షించుకోవటానికి భూమిని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నావు. ఒక ఇంటిని నువ్వు నీదిగా చేసుకోవటం కోసం ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నావు నీ పేరు మీద. మరి దేవుని ఆస్తి అయినటువంటి ఈ దేవుని పిల్లలందరినీ కూడా దేవునికి రిజిస్ట్రేషన్ చేయటానికి వచ్చిన వ్యక్తే యేసుక్రీస్తు వారు. అలా రిజిస్ట్రేషన్ చేయటానికి ఆయన ఇచ్చిన స్వాస్థ్యం ఏంటో తెలుసా? తన ప్రాణాన్నే ఇచ్చేశాడు యేసుక్రీస్తు వారు.
తన రక్తాన్నే కార్చేశారు యేసుక్రీస్తు వారు. ఇంతకంటే ఏమివ్వాలి? జీవితాన్నే ఇచ్చేశాడు యేసుక్రీస్తు వారు. అంత గొప్ప మహనీయుడు యేసుక్రీస్తు వారు. ఆయననే అనాలి మహానుభావుడు అని, ఆయనని పిలవాలి శ్రీమంతుడు అని, ఆయనను పొగడాలి సర్వశక్తి గలవాణ్ణి కుమారుడు అని. రైట్. ఇక్కడ ఈ యేసుక్రీస్తు వారు ఏం చేశారనంటే రక్తం కార్చి మరలా దేవుని ప్రజలను దేవుని దగ్గరకు తీసుకుని వచ్చారు. అందుకే ఈ విషయం గురించే పేతురు గారు కూడా మాట్లాడుతూ, ఇప్పుడు చూడండి మనకి కావలసిన మెయిన్ ఇంపార్టెంట్ వర్స్, దట్ ఈస్ పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 verse 9. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరి సొత్తు? నువ్వు ఇప్పుడు చెప్పు. ఎవరి సొత్తు? సాతానుగాడి సొత్తా? దేవుని సొత్తా? దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు మనం అందరం దేవుని సొత్తు అయితే మనలందరినీ దేవునికి సొత్తుగా మార్చడానికి యేసుక్రీస్తు వారు ప్రాణం పెడితే, మరి లోకంలో ఇంకా సాతానుగాడి క్రింద ఉండిపోయిన వారందరినీ మరి దేవుని దగ్గరికి తీసుకుని రావటానికి నువ్వేం చేస్తున్నావు? నువ్వేమైనా పరిరక్షిస్తున్నావా? యేసుక్రీస్తు వారు రక్షించారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి, మంచి మాట అది. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఏమి నశించిపోయింది? లోకంలో భూమి దేవుడు చేసినప్పుడు చాలా మంచిదిగా ఉంది. ఇప్పుడు చూడండి భూమి ఎలా ఉంది. లోకంలో దేవుడు ఓజోన్ పొరను చేసినప్పుడు చాలా చక్కగా ఉంది. కానీ ఇప్పుడు చూడండి ఆ ఓజోన్ పొరకి చిల్లులు పడ్డాయి. డైరెక్ట్ సన్లైట్ వల్ల మనుషులకి వస్తున్నాయి, క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. లోకంలో ఒకప్పుడు దేవుడు చేసినటువంటి చెట్లు చాలా మంచివిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి మనుషులు వాటికి కెమికల్స్ వేయటం వలన, యూరియాలు చల్లటం వలన, ఆర్టిఫిషియల్ ఎరువులు వేయటం వలన అవి పాడైపోయాయి. ఇప్పుడు ఆస్తులు అనగానే ఆ చెట్ల, ఆస్తులు అనగానే భూమ, ఆస్తులు అనగానే ఆ నీర, ఆస్తులు అనగానే ఆకాశమా, వాటిని సంరక్షించటానికి యేసుక్రీస్తు వారు వచ్చారా? నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు అని అంటే జంతువులు, పక్షులు అవి కాదు. ఈరోజు మనుషులు వీటిని రక్షిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్స్ వలన పిచ్చుకలు చనిపోతున్నాయి. వాటిని మనం రక్షించుకోవాలి. మన భద్రత, మనం భద్రంగా వాటిని ఉంచాలి. అలాగే మన భారతదేశంలో పులులను గాని, చిరత పులులను గాని పట్టుకుంటే కేసు అవుతుంది. వాటిని సంరక్షించుకోవాలి. ఆ జీవులు పెరగాలి రోజు రోజుకి. అలాగే లోకంలో మన దేశంలో మంచి బర్డ్స్, నెమలి మాంసం తినకూడదు. ఒక వ్యక్తి అండి, నేను నిన్న వీడియో చూశాను, మరి ఏమవుతుందో లాస్ట్కి తెలియదు, కానీ ఒక వ్యక్తి కోడి మాంసం వండి యూట్యూబ్ లో తమ్నైల్లో మాత్రం ఏం పెట్టాడు తెలుసా? నెమలి మాంసాన్ని ఇలా వండాలి అని పెట్టాడు. అతను వండింది నాటుకోడి మాంసమే, అతను పెట్టింది మాత్రం నెమలి మాంసాన్ని ఎలా వండాలి అని పెట్టాడు. ఇప్పుడు కేసు అయ్యింది అది. ఇంతగా అతను వండింది కోడి మాంసమా, నెమలి మాంసమా? అంటే ఇప్పుడు నెమలిలను పట్టుకోకూడదు, నెమలులను సంరక్షించుకోవాలి. జింకలను పట్టుకోకూడదు, జింకలను సంరక్షించుకోవాలి. తాబేళ్లను పట్టుకోకూడదు, వాటిని సంరక్షించుకోవాలి. వలస పక్షులను పట్టుకోకూడదు, సంరక్షించుకోవాలి. మరి పాపులను నాయన పురుకొల్పాలా? ఆలోచించేయండి. పాపులను ఏం చేయాలి? ప్రోత్సహించాలా?
నిజం, లోకం ప్రోత్సహిస్తుంది. చెప్పమంటారా? అది కూడా చూశాను వీడియో. ఏమంటున్నాడు తెలుసు, ఒక వ్యక్తి లవ్ ఫెయిల్యూర్ అయిపోయి చాలా బాధపడుతుంటే, డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతుంటే అబ్బాయి గురించి వాళ్ళ బామ్మగారు అంటున్నారు, మీ తాత అయితేనా 20 మందిని ఇంకా వెనకేసుకొచ్చేవాడు నాన్న, ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళొద్దు. ఏమంటుంది? ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు ఏంట్రా, ఇంకా 20 మంది అమ్మాయిలు వెనకేసుకురా, 20 మంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళు. నీవు ఏంట్రా ఇలా బాధపడుతున్నావు, నువ్వు అమ్మాయివా అబ్బాయివా అని ఒక బామ్మగారు వాళ్ళ మనవణ్ణి పాపం వైపు పురుకొల్పుతుంది. ఆస్తులను సంరక్షిస్తున్నారు అనుకుంటున్నారా? దేవుని ఆస్తులను సంరక్షిస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళందరూ పాపానికి నడిపించి అపవాదికి మరీ కాస్త దగ్గర చేస్తున్నారు. ఇలా పాడైపోయింది సమాజం, దేవునికి దూరం అయిపోయింది సమాజం. వేటిని సంరక్షించాలో తెలియటం లేదు, వేటిని వాడుకోవాలో తెలియటం లేదు. దేవుడు ఇచ్చినటువంటి జంతువులు వాడుకోమని దేవుడు మనిషికి చెప్తే వాటిని సంరక్షించే పనిలో ఉన్నాడు. రైట్, కరెక్ట్ కాదనటం లేదు, సంరక్షించు. కానీ మరి పాపంలో పడిపోయిన వారి సంగతి ఏం చేస్తావు? దేవునికి దూరం అయిపోయిన వారిని రక్షించే పని నువ్వు పునికి పుచ్చుకోవా? దేవునికి దూరం అయిపోయి నరకానికి జారిపోతున్న వారి గురించి కనీస జ్ఞానం కూడా, కనీస ఇంకిత విషయాలు కూడా నీలో మెదలటం లేదా? నా వంతుగా నేనేం చెయ్యాలి? దేవుని కోసం ఏం పని చెయ్యాలి? ఏ పాట పాడి వాళ్ళని మార్చాలి, ఏ మాట చెప్పి వాళ్ళని మార్చాలి, ఏ పని చేసి ఏ కూటం పెట్టించాలి, ఏ గృహకూడికి పెట్టించాలి, ఏ సభలకు నేను వెళ్ళి వాక్యం నేర్చుకోవాలి, ఏ గూగుల్ మీట్ క్లాసుల్లో నేను ఇన్వైట్ లోనికి వెళ్ళిపోయి ఆ క్లాసులో పాల్గొని ఎంత చక్కని మాటలు నేను రిఫరెన్స్ అన్ని రాసుకుని ఈ విషయాలు నేను అంత చక్కగా లోకానికి నేను చెప్పాలి అని ఈ విషయాల్లో జనాలు ఉన్నారంటారా? లేరు. గూగుల్ మీట్ లో ఉన్న మీరందరూ అదృష్టవంతులు. దేవుని ఆస్తి మనమందరం. ఇలా దేవుని ఆస్తి అపవాది సొత్తు అయిపోయినప్పుడు, అపవాదిగాడి బారిన పడిపోయినప్పుడు, అపవాదిగాడి హస్తాలలో ఉండిపోయినప్పుడు వాడి దగ్గర నుంచి మనం మరలా దేవుని దగ్గరికి ఆస్తిని తీసుకుని రావటం కోసం మనం చేసే ప్రతి పని కూడా నిలబడుతుంది చివరి వరకు. ఆలోచన చేయండి. దేవుని ఆస్తిని అపవాది అపహరిస్తున్నాడు, అపహరిస్తూనే ఉన్నాడు, ఇంకా అపహరించబోతాడు. అలాంటి వాడి చేతిలో నుంచి కొందరినైనా రక్షించి దేవుని దగ్గర తీసుకువద్దాం. ఒక పాపిని రక్షిస్తే దేవుని ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలుసు. కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య దేవుడు పొంగిపోతాడు. కోటాను కోట్ల దేవదూతల మధ్య దేవుడు చాలా సంతోషపడిపోతాడు. నా బిడ్డ నా దగ్గరకు వచ్చేసాడు, నా బిడ్డ మారిపోయాడు, నా బిడ్డ పాపంలో లేదు, ఇంకా పాపం అంతా కడిగేసుకున్నాడు, యేసు ద్వారా మరలా సంఘంలోకి వచ్చేసాడు, పాటలు పాడుతున్నాడు రా, వాక్యాలు చెబుతున్నాడు రా, తెల్లని బ్రతుకుగా మారిపోయిందిరా అతని జీవితం అని దేవుడు మన గురించి, మనం మార్చబోయే ఒక పాపి గురించి చాలా సంతోషపడతాడు. అలా దేవుడు సంతోషపడే పనులు మనం చేసి దేవుని ఆస్తులను మరలా దేవునికి అందించాలని, దేవుని పిల్లలను మరలా దేవుని దగ్గరకు చేర్చాలని, మనమందరం కూడా దేవునికి ఎల్లప్పుడూ పరలోకంలో నిత్యము ఆ వెలుగులో ఆయనతో పాటు పాల్గొనాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి మీ అందరికీ, మరి ముఖ్యంగా చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అయిన సంఘ పెద్దలైనటువంటి వారికి, మరియు నాకు సమయం ఇచ్చినటువంటి వారి కుమారుడు, పెద్దగారి కుమారుడు అయినటువంటి అన్నయ్యకు నా శుభాభివందనాలు, మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే నన్ను నడిపించినటువంటి ప్రసాదానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మనందరి పక్షాన క్రీస్తు వారి పేరట నాకు ఈ సమయాన్ని అనుగ్రహించి నడిపించి మంచి మాటలను అందించినటువంటి తండ్రి అయిన దేవునికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దయగలిగిన మా కన్న తండ్రి, మీ వాక్యములను మీ పొరవరకు మేము నేర్చుకున్నాము, మీ ఆస్తి గురించి మేము తెలుసుకున్నాము. లోకములో ఉన్నటువంటి ఆస్తుల గురించే మేము ఆలోచించాము, కానీ మీ ఆస్తి గురించి మేము ఆలోచించలేకపోయాము. మమ్మల్ని మన్నించండి. మీ ఆస్తి మీకు దూరమైపోతుంది, మీ పిల్లలు మీకు దూరమైపోతున్నారు. అటువంటి వారిని నాయన అపవాదిగాడి చేతిలో నుంచి రక్షించి, వెదకి రక్షించి మీ దగ్గరకు నాయన మేము చేర్చగలటకు సహాయం దయచేయండి. మీ సొత్తైన మేము మీకు సొత్తుగానే ఉండి అపవాదిగాడిని నాయన చితక త్రొక్కే యోధులముగా, వీరులముగా ఉండగలటకు మాకు మీ సహాయమును అందించమని ఈ ప్రార్థన మా ప్రభువు, మా రక్షకుడైన యేసు ప్రభు వారి నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్,
అందరికీ క్రీస్తు వారి పేరట శుభాభివందనం తెలియజేస్తున్నాను.